Hi friends, welcome to my channel. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేనేదో నా పాటికి నేను పడుకోనుంటే మా ఆయన నన్ను నిద్ర లేపి రా బయటికెళ్దామని తీసుకెళ్తున్నారు. ఎక్కడికో నాకో తెలీదు, రండి మీకు చూపిస్తాను. ఇక్కడ మా కాళ్ళలో వినాయక స్వామికి నమస్కారం చేయండి, దండం పెట్టుకోండి, మంచి ఆశీస్సులుంటాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. వెళ్తూ ఉన్నాము. మా ఆయన అంటున్నారు నాకేం వీడియో తీయొద్దులే అని చెప్పి. ఇక్కడ వచ్చేసి చూడండి, వర్షం పడింది. వర్షం పడి రోడ్డంతా మన్నయిపోయింది. మూవ్ చేయడానికి అవ్వట్లేదు. గుంతలుగా పడిపోయింది. ఇంకా రోడ్లోకి వెళ్తా ఉన్నాము. పొద్దున్న ఆకలేస్తుందా నీకు? మా పాప నన్ను అలానే చూస్తుంది. మా పాపకి ఏదో ఆకలేస్తుందంట. అర్ధరాత్రిలో కూడా ఆకలేస్తుందా? నిద్ర చేసింది కదా. ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయిపోయినాము. అది వచ్చేసి పల్లె సిగ్నల్ అండి. కొంచెం రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. చూడు అని చెప్పారు, అందుకని చూస్తూ ఉండిపోయాను. పైన చూడండి, ఆకాశంలో చాలా బాగుంది కదా. రోడ్డుకి ఆకాశంలోకి టచ్ అయినట్టు లేదు. అపార్ట్మెంట్ చూడండి, అపార్ట్మెంట్ కూడా టచ్ అయినట్టు అనిపిస్తుంది. చిన్నప్పుడు మనకు అనిపించేది కదా అలా. దానిపైకి ఎక్కితే మనకి ఆకాశం అందుతుంది అని వచ్చేసామండి. ఇది వచ్చి ఆవలలి ఎంట్రన్స్. ఇక్కడ కార్లు చూస్తుంటే మన ఊర్లో జాతరకి వెళ్తే పెట్టుంటాం కదా, అట్లా ఉన్నాయి బండ్లన్నీ జాతరకు వచ్చినట్లు. చూద్దాం. అక్కడ గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. కార్ షాప్ అయింది, ఆగింది, దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, వెహికల్స్ అంతా అటు ఇటు వెళ్తా ఉన్నాయి. బండ్లు కూడా ఉన్నాయి చూడండి. పోలేరమ్మ జాతరకు వస్తే బండ్లు నిలిపినట్టుంది. గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు వీళ్ళంతా చూస్తుంటే. ఇది ఫిష్ మార్కెట్. మనం అంతంగా పిల్లలు అరిసిన చేపలు సంతలో అరిచినట్టు అరుస్తూ ఉంటారని చెప్పి అలా ఉంది. ఇక్కడ చూడండి, రేట్లు మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఇక్కడ బాగుంటుందండి, మంచి ప్లేస్ అది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేపలు తీసుకెళ్తా ఉంటారు. ఫ్రెష్గా ఉంటాయి. అక్కడ కప్పు ఉంది చూసారా, నీళ్ళు పోసి అందులో చేపలు వదిలేస్తారు. అక్కడ పిల్లలు వస్తారు కదా, వాళ్ళు ఆడిపించుకుంటూ చూసుకుంటూ ఉంటారు. ఇందులో బేరం ఆడుతున్నారు. రొయ్యలు కొంచెం మూవ్ అవుతున్నాయి కదా, బాగా కదులుతున్నాయి కదా చేపలు. చూసారా, కొంచెం చెరువులో దూకితే గీత కొట్టినట్టుంది. పట్టుకుందామని మా బాబుని ముట్టుకుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పింది. ఈ బొమ్మలు అమ్మే వాళ్ళకి ఇంకా పని బట ఏం లే, వాళ్ళకి అంతా బాగా తెలుసు. మా బొమ్మలు కావాలని అడుగుతూ ఏడుస్తూ ఉందని చెప్పి వినకపోతే వాళ్ళు డాడీ రొయ్యలు తీసుకొని ఇందా తింటావా, ఆడుకో, దీంతో ఆడుకో, దీనికి మించింది లేదు అని చెప్పి చూపిస్తా అన్నారు. ఇంకా అక్కడి నుంచి అయిపోయింది. ఇంకా కార్లోకి వెళ్ళిపోయినాము. నెక్స్ట్ అయితే మా మున్నుగా నడిపిస్తున్నా, వాడేమో అలా దిగాలుగా చూస్తుంటే అటుపక్క ఇటుపక్క నన్ను ఎవరు తీసుకోవట్లేదు అనేసి చూసారు వాడిని. పాప మంకి క్యాప్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అయిపోయినా ఇంకా తిరుగుతూ ఉన్నాం. మా పాప ఏమో బొమ్మలు కావాలని అడుగుతుంది. ఎందుకు నాన్న బొమ్మలు, నీకు ఇంట్లో ఉన్నాయి కదా బొమ్మలు, వాడితో ఆడుకో. బొమ్మ కావాలా మమ్మీ అంటుంది. అలా అని చెప్పి సరే మమ్మీ చెప్పిన మాట వింటే నేను నీకు తీసిస్తాను అని చెప్పినాను. చెప్పిన మాట ఇంట్లో తీసి అని చెప్పి మమ్మీ చెప్పిన అయితే ఇంకా చాలా గమ్మున కూర్చో అని చెప్పా. నన్ను ఇట్ట చూస్తా, అందుకు కొట్టేదాన్ని చూస్తాను. ఎప్పుడు ఇంతే మమ్మీ అనేసి కూర్చో. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకంటే ఇంకా టర్న్ అయిపోయినాము. ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్తా ఉన్నాం. ఎక్కడికి అంటే ఆవలల్లి లోపలికి. బహుశా తిరుపతికైనా తీసుకెళ్ళిపోతాడేమో. వచ్చేసామండి ఆవలల్లి దగ్గర లోపలికి వచ్చేసాం. ఇంకా ఒక కారు పార్క్ చేసి అంకుల్ ఉన్నారు కదా, వీడియో తీస్తుంటే ఏమో నన్ను తీస్తుంటావు అని అడిగారు. లేదు అంకుల్, మా కారుని తీసుకుంటానని చెప్పి సరే సరే తీసుకో అన్నారు. ఆయన షాదని పిలిస్తుంటే చికెన్ అండ్ మటన్ షాప్స్ ఫుల్ ఉండదు. ఒక మార్కెట్ ఒక బెంగళూరులో 50 కిలోమీటర్స్ పడుతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి తీసుకెళ్తున్నారు. మా పాప ఇంత మార్కెట్ అండి. మటన్, చికెన్ ఫ్రెష్గా దొరుకుతుంది, రీజనబుల్లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి, పెద్దమ్మ జాతరకు వచ్చినట్టుంది. ఇక్కడ బండ్లు కూడా ఇక్కడైతే మా పొద్దున్నే వచ్చినట్టు బిర్యానీ పెంచుకుంటుంది కోసం. అక్కడ నుండి మా పాప డాన్స్ వేస్తుంది. నువ్వు రాలేదే, నేను ఇక్కడ డాన్స్ వేస్తున్నాను, నా డాడీతో నేను ఉండాను అని చెప్పి నా మీద కుళ్ళు దానికి. అక్కడ చూసారా, ఆయన తగిలిస్తున్నారు మేకని. అది ఫ్రెష్గా దొరుకుతుంది, లైవ్. మనకు దొరికేదంతా లైవ్లో దొరుకుతుంది ఇక్కడ. అందుకని చుట్టుపక్కల వారంతా అక్కడికి వచ్చి తీసుకుంటాం. ఇంకా అక్కడ తీసుకోవడం అయిపోయింది. స్టార్ట్ అయ్యాము. కూతురుకి ఆకలేస్తుందని చెప్పి డాడీ చికెన్ అంటే బిర్యానీ తీసుకుని వచ్చారు. రండి తినడం స్టార్ట్ చేసాం. మీరు రండి. నాకు ఒక ప్లేట్ తెచ్చారు, నాకు షాతు కలిపి. బాగుందండి టేస్ట్ అయితే. ముందు మా కళ ఇలానే చూస్తున్నా, నాకు పెట్టుకుంటే తింటున్నావే మమ్మీ అని చెప్పి. మా పాపకి చికెన్ ఫేవరెట్.
ఇంకా డ్యాడీ వచ్చారు. వాళ్ళ డ్యాడీ కూడా ఒక ప్లేట్ తీసుకున్నారు. వాళ్ళ కూతురికి నేర్పిస్తున్నారు. అలా కాదమ్మా ఇలా తినాలా, లెమన్ ఏసుకోవాలి, పెరుగుతో కలుపుకోవాలా, తినాలా అని చెప్పి. అలా తినాలంట. మీ పిల్లలకు కూడా మీ ఇంట్లో నేర్పిస్తారా? ఆనియన్ కూడా తీసుకున్నారు. హ్మ్. బావుందంట. మేము గూడా ఎక్కడెక్కడో వెళ్లి బిర్యానీ తినేవాళ్ళం. మాకు తెలీదండి ఆవులల్లో కూడా ఇలాంటి టేస్ట్ మంచి బిర్యానీ దొరుకుతుందని ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. అక్కడ తినడం అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాము. ఇంటికొచ్చేసాము. మున్ను పడుకున్నాడు. వాడిని పడుకోబెట్టాలా. పచ్చో నాన్న అని చెప్పి పచ్చోబెట్టాను. తడుతున్నాను. పడుకున్నాడేమో అనుకున్నా. వాళ్ళ అక్క వచ్చేసరికి లేసి వాళ్ళ అక్కనే చూస్తున్నారు. ఇటు మొబైల్ కల్లా చూడు నాన్న అంటే చూడట్లే. వాళ్ళ అక్క ఎలా ఎళ్తే అలా చూస్తాడు. అక్కే కావాలా. వాళ్ళ రిలేషన్ అలా ఉంది మరి. చూడట్లేదు తను. లేపుతున్నా లేవట్లే. అటుపక్కే చూస్తున్నాడు. ఇంకా ఇక్కడ చూస్తే ఇప్పుడు చూసాడు. ఓకే. హాయ్ చెప్పు నాన్న అంటే అలానే చూస్తుంటూ పోయాడు. ఫస్ట్ టైమ్ కదా మొబైల్ ఏమో కనిపిస్తుందక్కడ అని చెప్పి చూస్తా అన్నాడు. ఇంకా మళ్ళీ వచ్చేసి అక్కడ ఏమో చూస్తాడు. ఏమో తెలీదు పాపం. నవ్వేసాడు. నవ్వడం ఎందుకంటే వాళ్ళ డ్యాడీ వచ్చాడక్కడికి. "ఏం మున్ను" అంటూ. మాకు చికెన్ బిర్యానీ తీయించినందుకు మాకది పనంట. ఎవరు నాకు కాళ్ళు నొక్కుతారో వాళ్ళకి మళ్ళీ బిర్యానీ తీస్తానని చెప్పాడు. నా కూతురొచ్చి "నీకు తెలీదు మమ్మీ అలా కాదు. ఇలా ప్రెస్ చెయ్యి. ఇలా ఒత్తు కాళ్ళు డాడీవి" అని నాకు నేర్పిస్తుంది. ఏమన్నా రిలేషన్ కదా! తండ్రి కూతురుల బంధం అలాంటిది. వాళ్ళని చూస్తే నాకు ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. అంతా అయిపోయింది తినడం, చేయడం అంతా. ఇంకా మా ఆయన ఎక్కడో బయలుదేరుతారు మీటింగ్ ఉందని చెప్పి ఔట్ ఆఫ్ బెంగుళూరు. ఇంకా మేము బాయ్ చెప్పేసాం. అక్కడ కూతురు వెనకాల ఎళ్లి, "ఏ డ్యాడీ నేను నీ మమ్మీని" అంటే, "నేను చిన్న పిల్ల నేను చెప్తున్నా ఇను జాగ్రత్త" వినవా అని కోపంగా చూస్తుంది. "బాయ్ డ్యాడీ" అని చెప్తుంది. డ్యాడీ బాయ్ చెప్పేసారు. "మమ్మీ నువ్వు చెప్పు" అంది. నేను చెప్పేసినాను. ఇంక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరేసారు. పాపం బాధపడుతుంది. "నా డ్యాడీ ఎళ్ళిపోయాడమ్మా ఎప్పుడొస్తాడు" అని చెప్పేసి. ఇవన్నా వాళ్ళ రిలేషన్ కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట కొట్టండి. నా నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.